పుట్టిన ప్రతి పిల్లల్లో సహజంగానే జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కారణం అప్పటి వరకు ఉన్న హిమోగ్లోబిన్ మారే క్రమంలో ఎర్ర రక్త కణాలనేటివి డిస్ట్రాయ్ అవుతాయి. డిస్ట్రాయ్ అయ్యి బిలిరుబిన్ అనే పచ్చడి పదార్థం ప్రొడ్యూస్ అవుతుంది. ఈ బిలిరుబిన్ అనేది బేబీస్‌కి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఈ బిలిరుబిన్ కళ్ళల్లో, చర్మం కింద చేరినప్పుడు దాన్ని జాండీస్ అంటారు. ఈ జాండీస్ అనేది 2 రకాలు. ఫిజియోలాజికల్ జాండీస్, పాథలాజికల్ జాండీస్. ఫిజియోలాజికల్ జాండీస్ అంటే సహజంగా జరిగే పరిణామం. సో, ఇందులో బిలిరుబిన్ అనేది మూడో రోజు నుంచి ఉత్పత్తి మొదలయ్యి, ఏడో రోజుకి తారాస్థాయికి చేరుతుంది. అప్పటిలోపు లివర్ మెచ్యూర్ అయ్యి, ఆ బిలిరుబిన్ అనేది బ్రేక్ చేస్తూ యూరిన్ మోషన్ ద్వారా బయటికి పంపిస్తుంది. అదే నెల నిండిన బేబీస్‌లో అయితేనేమో 2 వారాలు, ప్రీటర్మ్ బేబీస్‌లో అయితేనేమో 3 వారాల్లో నార్మల్ స్థితికి చేరుతుంది. ఇలాంటి జాండీస్‌ని ఫిజియోలాజికల్ జాండీస్ అంటారు. ఇటువంటి ఫిజియోలాజికల్ జాండీస్‌కి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు.